संस्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै శ్రీగురవే నమః। శ్రీమద్ రామాయణము అయోధ్యకాండలోని 71వ సర్గ నుంచి 81వ సర్గ వరకు గల అంశాలను ఈరోజు పరిశీలిద్దాం. అయోధ్య నుంచి గుర్రాలపై బయలుదేరి దూతలు త్వరగా భరతుణ్ణి చేరడం కోసం దగ్గర త్రోవను ఆశ్రయించి కొండలను గుట్టలను దాటుతూ మహారణ్యముల ద్వారా పయనించి శీఘ్రంగా గిరివ్రజపురానికి చేరుకున్నారు. కాని భరతుడు మాత్రం చతురంగ బలాలతో కూడి ప్రయాణించడం వలన దూతలు వచ్చిన మార్గంలో కాకుండా వేరొక విశాలమైన మార్గాన్ని ఆశ్రయించి అనేక గ్రామాలను నదులను పర్వతాలను దాటుకుంటూ ఏకధాటిగా 7 రోజులు ప్రయాణం చేసి 8వ రోజు అరుణోదయ సమయానికి అయోధ్య నగరానికి చేరుకుంటారు. ఎప్పుడు ఆనంద ఉత్సవాలతో ఆహ్లాదకరంగా ఉండే అయోధ్య నగరము ఇప్పుడు కళ తప్పి ఉండడము, వీధి కూడళ్లు, ఇళ్లు, రాజమార్గాలు జనశూన్యాలై ఉండడము, గృహద్వారాలన్నీ కూడా దుమ్ము కొట్టుకుని ఎర్రబారి ఉండడము, అన్ని విధాలుగా కళాకాంతులు తప్పి ఉన్న అయోధ్యను చూసి భరతుడు పూర్తిగా దుఃఖంలో మునిగిపోయాడు. తాను ఇంతకు ముందు అయోధ్యలో ఎప్పుడూ కనీ విని ఎరుగని అప్రియ దృశ్యాలను, అశుభ సూచకాలైన శకునాలను చూశాడు. సహజంగానే గుండె నిబ్బరం గలవాడు అయినా కూడా అతడు ఈ కారణంగా ఉత్సాహాన్ని కోల్పోయి దీన మనస్కుడై తలదించుకొని తండ్రి మందిరంలోకి ప్రవేశించాడు. రాజభవనంలో తన తండ్రి అయిన దశరథుడు కనపడకపోవడంతో భరతుడు వెంటనే తన తల్లి అయిన కైకేయీదేవిని దర్శించడానికై ఆమె భవనానికి వెళ్లాడు. భరతుడిని చూసిన కైక పట్టలేని ఆనందంతో ఒక్కుదుటన లేచి అతన్ని అక్కన చేర్చుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని కుశల ప్రశ్నలు అడిగింది. వాటన్నిటికీ సమాధానాలు చెప్పిన భరతుడు తరువాత తన తండ్రి గురించి ప్రశ్నిస్తాడు. ఆయన ఎక్కడున్నారు, పెత్తల్లి అయిన కౌసల్యాదేవి ఇంటిలో ఉన్నాడా అంటూ అడుగుతాడు. రాజ్యలోభంతో మోహానికి లోనయ్యున్న కైకేయి ఈ భయంకరమైన అప్రియమైన దశరథుడి మరణ వార్తను తాను ప్రియమైన దానినిగా భావిస్తూ ఏమీ ఎరుగని భరతుడికి ఇలా ప్రత్యుత్తరం ఇచ్చింది. నాయనా భరత, నీ తండ్రి అయిన దశరథ మహారాజు గొప్ప మహాత్ముడు, ఎంతో పరాక్రమశాలి. సమస్త ప్రాణులు పొందే పరమగతినే మీ తండ్రి కూడా పొందారు అంటూ చెప్పేసరికి హతోస్మి అంటూ తటాలున కింద పడి దుఃఖంతో చాలాసేపు వెక్కి వెక్కి ఏడ్చి అనంతరం భరతుడు కొంత నిబ్బరాన్ని తెచ్చుకుని తల్లితో ఇట్లా అంటాడు. తండ్రి గారు శ్రీరాముడికి యువరాజు పట్టాభిషేకానికి సంకల్పించి ఉండవచ్చు, లేదా తానే ఒక యజ్ఞాన్ని చేయడం కోసం తలపెట్టి ఉండవచ్చు. అందుకే నన్ను త్వరగా అయోధ్యకు రమ్మని పిలుస్తున్నారేమో అని భావించి సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరి వచ్చాను. నేనక్కడ అనుకున్నదొకటి, ఇక్కడ జరిగిందొకటి. నా ఊహలన్నీ తారుమారయ్యాయి. ఎలాంటి క్లిష్ట కార్యాలనైనా అవలీలగా సాధించే నా తండ్రి దుమ్ము కొట్టుకుని ఉన్న నా శరీరాన్ని తన చేతితో శుభ్రం చేస్తూ ఉండేవారు. అప్పుడు ఆయన చేతి స్పర్శ నాకెంతో ఆనందాన్ని కలిగించేది. ఇప్పుడు ఆ చెయ్యి ఎక్కడా? అద్భుతమైన కార్యాలను సైతం ఎంతో సులభంగా సాధించేటి ప్రజ్ఞామూర్తి అయిన శ్రీరాముడు నాకు అన్న మాత్రమే కాదు, తండ్రి, బంధువు, సర్వస్వము ఆయనే. నేను ఆయనకు దాసుడను. నేను ఇక్కడికి తిరిగి వచ్చినట్లుగా వెంటనే ఆయనకు తెలపండి. ఓ తల్లి,
నా తండ్రి చివరి దశలో నా కోసం ఇచ్చిన సందేశాన్ని వినగోరుతున్నాను, అది తెలపండి అంటూ కోరగా కైకేయి జరిగిన వాస్తవాన్ని ఇలా తెలిపింది. మహాత్ముడైన మహారాజు హా రామ, అయ్యో సీత, నాయనా లక్ష్మణ అంటూ విలపిస్తూ స్వర్గస్థుడయ్యాడు. మహాబాహువైన శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి వనవాసం నుంచి తిరిగి వచ్చినప్పుడు చూసిన వారే నిజంగా ధన్యాత్ములు అనేవి నీ తండ్రి యొక్క చివరి మాటలు అంటూ చెప్పింది కైకేయి. ఇది భరతుడికి మరొక అప్రియమైన వార్త. తండ్రి మరణించి ఉన్న ఈ సమయంలో వారు ముగ్గురూ కూడా అడవులకు వెళ్లాల్సిన అవసరమేంటి అని ప్రశ్నించగా తల్లిని చపల చిత్తురాలైన కైకేయి తన స్వభావాన్ని అనుసరించి జరిగిన వృత్తాంతాన్ని ఉన్నది ఉన్నట్టుగా అతనికి వివరించడం మొదలుపెట్టింది. నాయనా భరత, శ్రీరాముడు ఏ బ్రాహ్మణుని సొత్తుని అపహరించలేదు, ఏ దోషము చెయ్యని ధనవంతుణ్ణి గాని దరిద్రుడిని గాని హింసించలేదు, పరసతిని కన్నెత్తివేపైనా చూడలేదు. మీ తండ్రి అయిన మహారాజు శ్రీరాముడికి యువరాజు పట్టాభిషేకం చెయ్యాలని సంకల్పించారు. వెంటనే ఆ వార్త నాకు తెలిసింది. అప్పుడు నేను లోగడ మీ తండ్రి నాకు వాగ్దానం చేసి ఉన్న వరద్వయం ని అనుసరించి శ్రీరాముణ్ణి వనవాసానికి పంపాల్సిందిగాను, నీకు యువరాజు పట్టాభిషేకం చెయ్యాల్సిందిగాను మహారాజును కోరాను. కాబట్టి ఓ పుత్ర, నువ్వు శోక సంతాపాలను విడిచిపెట్టు, నీ తండ్రికి అంత్య సంస్కారాలు చేసి వెంటనే ఈ కోసల రాజ్యసింహాసనానికి పట్టాభిషిక్తుడు కమ్ము అంటూ పలికిన కైకేయి మాటలను విన్న భరతుడు ఎంతో దుఃఖంతో కుమిలిపోయాడు. ఆమెతో ఇలా అంటాడు, ఓ పాపాత్మురాలా, ఎంతో ఉత్తమరాలు అయిన కౌసల్యాదేవి యొక్క తనయుడు మహాత్ముడైన శ్రీరాముణ్ణి నారచీరలు కట్టబెట్టి వనవాసానికి పంపించావే, ఇప్పుడైనా నీకు ఏమాత్రమూ విచారం కలగడం లేదా? అందరిలోనూ చివరికి నీలో కూడా మంచినే చూసే మహాసూరుడు ధర్మాత్ముడైన శ్రీరాముణ్ణి నారచీరలతో వనానికి పంపి ఏం బావుకోదలుచుకున్నావు? శ్రీరాముడికే గనక నీ పట్ల మాతృభక్తి లేకపోయి ఉంటే పాపాత్మురాలవైన నిన్ను త్యజించడానికి నేను ఏమాత్రం వెనకాడేవాడని కాదు. జ్యేష్ఠుడిని కాదని కనిష్ఠుడికి రాజ్యాధికారాన్ని అప్పగించాలనే దుర్బుద్ధి నీకెలా కలిగింది? ఓ ధర్మభ్రష్టురాలా, నువ్వు వెంటనే ఈ రాజ్యం నుంచి వెళ్లిపోవలసి ఉంటుంది. మృత్యుపాలైన రాజు కోసం నువ్వు ఎడవవద్దు. నేను మరణించినట్లు భావించి జీవితాంతం ఏడు. ధర్మస్వరూపుడైన శ్రీరాముణ్ణి అడవుల పాలు చేశావు. మా తండ్రి గారినేమో సరాసరి పరలోకానికే పంపించేశావు. ఈ వంశ వినాశనానికి కారకురాలవయ్యావు. మహాపాపాన్ని తలకెత్తుకున్నావు. నిత్యము ధర్మపరాయణి అయిన కౌసల్యాదేవికి పుత్రుడి నుండి ఎడబాటును కూర్చావు. పతి వియోగాన్ని కలిగించి ఆమెకి వైధవ్యాన్ని తెచ్చిపెట్టావు. ఇలాంటి దుర్మార్గురాలవైన నీకు ఇక ఎలాంటి లోకం ప్రాప్తిస్తుంది? నువ్వు నరకానికి మాత్రమే అర్హురాలివి. కౌసల్యా సాధ్విని పుత్రశోకానికి గురిచేసిన నీకు ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా శాశ్వతమైన దుఃఖమే కలుగుతుంది. కౌసల్యానందనుడైన శ్రీరాముణ్ణి ఇక్కడికి రప్పించి రాజ్యాన్ని అప్పగించి నేనే స్వయంగా మునీశ్వరులు నివసించే వనాలకు వెళ్ళిపోతాను. నీవు నా నెత్తిపై మోపిన ఈ పాపభారాన్ని నేను మోయలేను. శ్రీరాముడు రాజ్యాధికారాన్ని చేపట్టిన తర్వాతే నా ఈ కళంకం తొలగిపోతుంది. అప్పుడే నేను కృతార్థుణ్ణి అవుతాను అంటూ పలుకుతాడు భరతుడు. భరతుడి రాకన గురించి తెలుసుకున్న సుమంత్రుడు మొదలైన మంత్రులందరూ కూడా కైకేయి భవనానికి వస్తారు. వారితో భరతుడు ఇలా అంటాడు, మంత్రులారా, నేనెప్పుడూ కూడా ఈ రాజ్యాధికారాన్ని ఆశించలేదు. దానిని గూర్చి తల్లితో ఆలోచన చేసి ఎరుగను. మహారాజు నా రాజ్యాభిషేకం గురించి చేసిన నిర్ణయం నాకు తెలియనే తెలియదు. ఎలా అంటే, నేను శత్రుఘ్నుడు చాలా కాలం నుంచి ఈ దేశంలో లేము, తాతగారింటిలో ఉన్నాము. శ్రీరాముని వనవాస విషయం కూడా నాకు ఏమాత్రమూ తెలియదు అని చెప్తూ భరతుడు తన తమ్ముడైన శత్రుఘ్నుడితో కలిసి
కౌసల్యాదేవి మందిరానికి ఆమెను చూడ్డానికి బయలుదేరతాడు. కౌసల్యామాతను దూరం నుంచి చూస్తూనే ఆ సోదరులిద్దరూ కూడా దుఃఖంలో కుమిలిపోయారు. ఆమెను కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడవసాగారు. దుఃఖమగ్నమై ఉన్న ఆ రామజనని అప్పుడు భరతుడితో ఇట్లా చెప్పింది: భరత, క్రూర కర్మాత్మురాలైన నీ తల్లి కైకేయి వరాల పేరుతో శ్రీరాముణ్ణి అడవులకు పంపేసింది. రాజ్యాధికారానికై ఎదురు చూస్తున్న నీకోసం నిష్కంటకమైన రాజ్యాన్ని సంపాదించి పెట్టింది. నా కుమారుడైన శ్రీరాముడిచే నారచీరలు ధరింపచేసి అతణ్ణి అడవుల పాలు చేసింది. దానివల్ల ఆమె ఏమి బాగుకుంటుందో నాకు తెలియదు. నా కుమారుడు ఎంతో యశస్వి. అతడు బొడ్డున బంగారం పెట్టుకుని పుట్టిన అదృష్టవంతుడు. కనుక మీ తల్లి అయిన కైకేయి నన్ను అతడు ఉన్న చోటకే పంపడం అనేది ఎంతైనా తగిన పని. ఈ సమస్త రాజ్యాధికారము ఆమె చేతిలోనే ఉన్నది కదా. ఆమె ఈ విధంగా చేసి పుణ్యం మూటగట్టుకుని ఉంటే బాగుండేది కదా. ధనధాన్య సంపదలతో తొలుతూగుతూ ఉన్న ఈ కోసల రాజ్యము ఆ కైకేయి వల్ల నీకు లభ్యమైంది అంటూ కఠినాతి కఠినములైన అనేకమైన మాటలను కౌసల్యాదేవి భరతుడితో పలికింది. ఏ పాపము ఎరుగని ఆ మహాత్ముడు ఆమె పలుకులకు వ్రణంపై సూదులతో గుచ్చినంతగా బాధపడ్డాడు. కౌసల్యాదేవికి అంజలి ఘటిస్తూ ఆమెతో భరతుడు ఇలా విన్నవించుకుంటాడు: ఓ పూజ్యురాలా, నేను ఈ పట్టాభిషేకాన్ని గూర్చి ఏమాత్రమూ ఎరుగను. నేను సర్వదా నిరపరాధిని. శ్రీరాముడి పట్ల నాకు గల అనంతమైన చెక్కు చెదరని భక్తి విశ్వాసాలు నీకు తెలుసును. ఏ పాపము ఎరుగని నన్ను ఇలా ఎందుకు నిందిస్తున్నావు? శ్రీరాముడు సత్యనిరతుడు. అతడు సజ్జనులలో శ్రేష్ఠుడు. అంతేకాదు, అందరికీ పూజ్యుడు. అలాంటి మహాత్ముణ్ణి అడవుల పాలు చేయడానికి అనుమతించిన వారి బుద్ధి శాస్త్ర విరుద్ధమైనది, దుష్టమైనది. అమ్మా, శ్రీరాముణ్ణి వనాలకు పంపడంలో నా ప్రమేయం ఏమాత్రమూ లేదు. మహానుభావుడైన శ్రీరాముడిని అడవులకు పంపడంలో నా పాత్ర ఏమైనా ఉండచో పాయాసాన్ని, మావుల అన్నాన్ని, మేకపాలను దేవతలకు, పితృదేవతలకు, అతిథి అభాగ్యులను అర్పించకుండా తినే మూర్ఖుడైన తిండిబోతునకు, గురువులను అవమానించే బుద్ధిహీనుడికి పట్టే దుర్గతి నాకు పట్టుగాక. గోమాతలను కాళ్లతో తన్నే దుష్టుడుకు, స్వయంగా గురువులను, తల్లి, తండ్రి, గురువు మొదలైన పెద్దలను నిందించేటి మూర్ఖుడికి, మిత్ర ద్రోహానికి ఒడగట్టేటి నీచునికి చుట్టుకునే పాపము నాకు అంటుకొనుగాక. రహస్యంగా ఉంచదగిన లోకాపవాదను తనపై గల విశ్వాసంతో ఎవరైనా కూడా తనకు తెలిపినప్పుడు దానిని రహస్యంగా ఉంచకుండా ఇతరులకు తెలిపడి మూర్ఖుడుకి వచ్చే పాపము నాకు కలుగుగాక. మేలు చేసేవారికి ప్రత్యుపకారము చేయనివాడు, కృతజ్ఞుడు, సజ్జనులచే వెలివేయబడినవాడు, వ్యామోహ కారణంగా తప్పు చేయడానికి సిగ్గుపడనివాడు, లోకులందరిచే ద్వేషించదగినవాడు అయిన దుర్మార్గుడికి పట్టే గతి నాకు పట్టుగాక. తల్లి, పుణ్యాత్ముడైన శ్రీరాముణ్ణి అరణ్యాలకు పంపడంలో నాకు ఏమాత్రమైన భాగమున్నచో, కామక్రోధాలకు వసుడై మద్యపానము, స్త్రీ సంగము, ద్యూత క్రీడలు మొదలైన వాటి పట్ల సర్వదా ఆసక్తుడై ఉండేవాడికి పట్టే గతి నాకు పట్టుగాక. ధర్మకార్యాల్లో మనసు పెట్టనివాడు, సర్వదా అకృత్యాలకే పాలు పడేవాడు, అర్హతలను తెలుసుకోకుండా అడ్డదిడ్డంగా దానాలను చేసేవాడు పోవు దుర్గతికి నేను పోవుదునుగాక. నిత్యము భక్తి శ్రద్ధలతో ఆచరించవలసిన మాతాపితృదేవతల సేవలు మానివేసి అధర్మ మార్గంలో ఊరేగే వారికి కలిగే దుర్గతులు నాకు కలుగుగాక. ఓ జనని, పూర్వజన్మలలో మహాపాపాలను చేసుకున్న వారు ఈ జన్మలో దరిద్రులై పుట్టడము, పెక్కుమంది పిల్లలు కలవారవడము, జ్వరపీడితులై భయంకరమైన రోగాల పాలు అవ్వడము సంభవిస్తుంది. ఈ విధంగా వారు ఈ జన్మలోనే నరక బాధలు అనుభవిస్తారు. మహాపురుషుడైన శ్రీరాముణ్ణి అడవులకు పంపడంలో నేను భాగస్వామిని అయి ఉంటే వారిలాగా నాకు నరకయాతనలు ప్రాప్తించుగాక అంటూ
రాజకుమారుడైన భరతుడు పతి విహీనయై పుత్రుడి ఎడబాటుతో శోకంలో ములిగి ఉన్న కౌసల్యాదేవిని ఇలా పరిపరి విధాలుగా ఓదారుస్తూ దుఃఖాన్ని తట్టుకోలేక నేలపై పడిపోతాడు. ఈ విధంగా తీవ్రమైన శపథాలను చేస్తూ ఒట్టు మీద ఒట్టు పెట్టుకుంటూ శోక సంతప్తుడై స్పృహ తప్పి పడి ఉన్న భరతుడితో కౌసల్యాదేవి ఇలా అంటుంది, నాయనా భరత, నీ పలుకుల వల్ల ఇప్పుడు నాలోని దుఃఖం ఇంకా రెట్టింపయ్యింది. అయినా కూడా తీవ్రమైన శపథాలను చేస్తూ ఒట్లు పెట్టుకోవడం ద్వారా నీవు నాకు కొంత ఊరటని కలిగించావు. పోతున్న నా ప్రాణాలను నీ మాటలతో కొంతవరకు నిలబెట్టావు. నా అదృష్టవశాన నువ్వు ధర్మ మార్గాన్ని వీడలేదు. నువ్వు సత్య ప్రతిజ్ఞుడవు, ఆడిన మాట తప్పని వాడవు. కాబట్టి నువ్వు కూడా లక్ష్మణుడిలాగా సత్పురుషులలో శ్రేష్ఠుడవు అంటూ ఎంతో దిగులుతో ఉన్న కౌసల్యాదేవి శ్రీరామచంద్రుడిపై ప్రేమాదరములు కల భరతుణ్ణి తన ఒడిలోకి తీసుకుని ఆ మహాబాహువును కౌగిలించుకుని ఇంకా ఏడవసాగింది. భరతుడు కూడా అంతులేని శోక కారణంగా మిక్కిలి కలవరపాటుకు లోనయ్యాడు. ఆ రాత్రంతా కూడా ఇలా అతడి శోకంతోనే గడిచిపోయింది. ఇలా కైకేయసుతుడైన భరతుడు శోకంతో కుమిలిపోతూ ఉండగా మాటలలో నేర్పరి మృదు మధుర వచనుడు అయిన వశిష్ఠ మహర్షి అతడితో ఇట్లా చెప్పారట, ఓ రాజకుమారా, మహాయశస్వి, ఇది శోకానికి సమయం కాదు, శోకించద్దు. నీకు మేలు కలుగుతుంది. ఇక మహారాజుకు ఉత్తమగతులు కలిగించడానికై అంత్యక్రియలు జరపవలసిన సమయం ఇది. కాబట్టి కర్తవ్యానికి సిద్ధపడు అంటూ చెప్పిన వశిష్ఠ మహర్షి మాటలను విని మనసును కుదుటపరుచుకుని భరతుడు తన తండ్రి అయిన దశరథుడికి విద్యుక్తంగా ప్రేత సంస్కారాలను ప్రారంభించాడు. దశరథుడి కళేబరాన్ని తైలద్రోణి నుంచి తీసి భూమిపై ఉంచారు. చాలా కాలం నూనె తొట్టెలో ఉండడం వలన శవం యొక్క ముఖం పాలిపోయి ఉన్నది. అవయవాలు శిథిలం కాకుండుట వలన చూసేవారికి రాజు నిద్రిస్తున్నట్లుగా కనిపించాడు. అనంతరం శవానికి స్నానాది సంస్కారాలు ముగించి రత్నములను తాపిన పాడెపై పరుండబెట్టారు. అది చూసిన భరతుడు ఎంతో దుఃఖానికి లోనైనవాడై ఇలా అంటాడు, ఓ మహారాజా, తండ్రి, నీవేమో స్వర్గస్థుడివైనావు, శ్రీరాముడేమో వనాలకు చేరాడు. నీవు నిన్నటి వరకు పాలించిన ఈ అయోధ్యాపురము ప్రజల యొక్క యోగక్షేమాలు ఇక ఎవరు చూసుకుంటారు? నీవు లేకపోవడం వల్ల ఈ రాజ్యము దిక్కులేనిదై కళావిహీనమై ఉన్నది. ఈ రోజు ఈ పురం నాకు చంద్రుడు లేని రాత్రిలాగా తోస్తూ ఉన్నది అంటూ దిక్కుతోచనవాడై ఇలా విలిపిస్తూ ఉన్న ఆ భరతుడితో వశిష్ఠ మహాముని తిరిగి ఇట్లా అంటారు, ఓ మహాబాహు భరత, మహారాజు కోసం ఆచరించవలసిన ప్రేత కార్యాలను నిర్విచారంగా ప్రశాంతంగా నిర్వర్తించు అని చెప్పగా భరతుడు అలాగే అని పలికి వశిష్ఠుని వచనాలు తలదాల్చి ఋత్విజులను, పురోహితులను, ఆచార్యులను అందరినీ కూడా అన్ని విధాలుగా ప్రేరేపిస్తాడు. ఆ శవాన్ని శ్మశానానికి చేర్చిన తర్వాత చితి సిద్ధపరచబడింది. ఆ చితిలో జనులు చందనపు చెక్కలను, అగరు ముక్కలను, గుగ్గులు పుల్లలను, సరళ పద్మక దేవదారు చెక్కలను ఉంచారు. కొందరు ఇంకా పలు విధాలైన సుగంధ ద్రవ్యాలను చల్లారు. తర్వాత ఋత్విజులు రాజశవాన్ని పల్లకీ నుంచి బయటకు తీసి దానిని చితిపై ఉంచారు. శోక వివసులై వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్న రాజపత్నులు అందరూ కూడా ఎంతో విలపిస్తూ తమ తమ వాహనాలపై సరియు నదీ తీరానికి చేరి అక్కడ వాహనాల నుంచి కిందకి దిగారు. ఆ రాజపత్నులు, మంత్రులు, పురోహితులు భరతుడితో కలిసి నదీ జలముల తర్పణాలను విడిచిపెట్టారు. తర్వాత అందరూ కూడా కన్నీరు కారుస్తూ నగరంలోకి ప్రవేశించారు. 10 దినములు గడిచిన తర్వాత 11వ రోజు భరతుడు శుచి అయి శుద్ధి పుణ్య
వచన క్రియలను ఆచరించాడు. 12వ రోజు షోడశము, సపిండీకరణము మొదలైన శ్రాద్ధ కర్మలను అతడు నిర్వర్తించాడు. 13వ రోజు భరతుడు తన తండ్రి శవము దహనమైన ప్రదేశాన్ని చేరుకుంటాడు. తండ్రి కళేబరాన్ని దహనం చేసిన ఆ స్థలాన్ని చూసి అతడు బిగ్గరగా ఏడుస్తూ దుఃఖ నిమగ్నుడవుతాడు. శత్రుఘ్నుడు కూడా శోకంలో మునిగిపోయి ఉన్న భరతుణ్ణి చూసి పదే పదే మహారాజును స్మరించుకుంటూ స్పృహ తప్పి నేల మీద పడిపోతాడు. తరువాత శత్రుఘ్నుడు తన తండ్రి ప్రేమతో తన ఆలనా పాలనను చూసిన సమయాలను జ్ఞప్తిలోనికి తెచ్చుకుంటాడు. ఓ తండ్రి, సుకుమారుడు, అనుక్షణం నీచే లాలించబడినవాడు అయిన భరతుడు నీకోసం విలపిస్తున్నాడు. అలాంటి అనుంగ పుత్రుణ్ణి విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? భోజన సమయాల్లో నువ్వు మాచే కొసరి తినిపించేవాడివి, పానీయాలను త్రాగించేవాడివి, మమ్మల్ని అడిగి మాకు నచ్చిన వస్త్రాభరణాలు మాచే ధరింపచేసేవాడివి. మమ్మల్ని ఇప్పుడు అంత గారాబంగా చూసుకునేవారు ఎవరు? తండ్రిని కోల్పోయాను, అన్నకు దూరమయ్యాను. ఇక్ష్వాకు మహారాజులు పాలించిన ఈ అయోధ్య పాడుబడింది. ఇంకా ఈ అయోధ్యలో అడుగుపెట్టను, తపోవనాలకు వెళ్ళిపోతాను అంటూ చెప్తాడు శత్రుఘ్నుడు. అప్పుడు భరత శత్రుఘ్నుల విలాపాలను విని, వారి అంతులేని బాధను కళ్లారా చూసి, వారి అనుచరులందరూ కూడా అందుకు తట్టుకోలేక మళ్ళా తీరని దుఃఖానికి లోనవుతారు. అంతటా సత్వభావము కలవారు, సర్వజ్ఞులు ఆయన వశిష్ఠ మహర్షి భరతుణ్ణి లేవనెత్తి అతడితో ఇలా అంటారు: ఓ ప్రభూ, భరత, ఇది మీ తండ్రి గారి దహన సంస్కారాలు జరిగిన 13వ దినము. ఇప్పుడు అస్థి సంచయం చేయాల్సి ఉంది, అందుకు ఆలస్యం చేస్తున్నావేమి? ఓ భరత, ఆకలి దప్పులు, శోక మోహాలు, జర మరణాలు అనే ఈ 3 ద్వంద్వాలను సమస్త ప్రాణులు కూడా పొంది తీరవలసిందే. అనివార్యములైన వీటి విషయంలో నువ్విట్లా శోకించ తగదు అని చెప్పగా, తత్వజ్ఞుడైన సుమంత్రుడు కూడా శత్రుఘ్నుడిని లేవనెత్తి సకల ప్రాణులకు జనన మరణాలు అనివార్యములని చెప్పి బోధిస్తాడు. ఈ విధంగా ఇరువురూ కూడా సోదరులకు అనునయవాక్యాలు చెప్తూ వారి మనస్సులను కుదుటపరిచారు. దశరథ మహారాజు యొక్క అపరక్రియలు ఆచరించిన తర్వాత భరతుడు ఆ దుఃఖం నుంచి తేరుకోలేకపోతాడు. అప్పుడతడు శ్రీరాముడి వద్దకు వెళ్లడానికి ఉద్యుక్తుడవుతాడు. అలాంటి స్థితిలో లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు అతడితో ఇలా అంటాడు: అన్నా, సకల ప్రాణుల ఆపదలను తొలగించి వారిని కాపాడగల సమర్థుడు శ్రీరాముడు. ఇక అతడు మనల్ని ఆదుకునే విషయం చెప్పడం ఎలా? అలాంటి మహాసత్వ సంపన్నుడైన శ్రీరాముణ్ణి ఒక అబల అడవులకు పంపింది. నిజంగా ఇది చాలా దుఃఖకరం. ఎంతో బలశాలి, పరాక్రమ సంపన్నుడైన లక్ష్మణుడంతటి వాడు కూడా ఎదురుగుండా ఉండి కూడా తండ్రిని ఎదిరించకుండా, శ్రీరాముడికి తటస్థించిన ఈ సంకట స్థితిని తొలగించకుండా ఎందుకున్నాడో తెలియరావడం లేదు. ఇది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నది. మహారాజు ఒక స్త్రీకి వసుడై తప్పుదారి పడుతున్నప్పుడు లక్ష్మణుడు ముందుగానే న్యాయాన్యాయాలను గమనించి అతడి ఆటను కట్టించవలసి ఉంది కదా అంటూ రోషంతో శత్రుఘ్నుడు ఇలా పలుకుతూ ఉండగా, ఇంతలో ఒంటి నిండా సొమ్ములు పెట్టుకున్న గూని మంధర అక్కడికి వచ్చి తూర్పు వాకిట నిలబడి ఉంది. ఆమె రాణులు మాత్రమే ధరింపదగిన అమూల్య వస్త్రాలను కైకేయి బహూకరించగా ధరించి ఉన్నది. నడమునకు చిత్ర విచిత్రాలైన వడ్డాణాలను, ఎన్నో విధాలైన స్వర్ణాభరణాలను ధరించి ఉన్న ఆమె తాడుతో చుట్టబడిన ఆడకోతిలాగా కనిపిస్తూ ఉన్నది. ఎంతో పాపాత్మురాలు, కఠినాత్మురాలు అయిన మంధరను చూసిన ద్వారపాలకులు ఆమెను తీసుకుని వచ్చి శత్రుఘ్నుడికి ఇలా నివేదిస్తారు: అయ్యా, ఈమె కారణంగానే శ్రీరాముడు వనాలకి వెళ్ళాడు.
మీ తండ్రి దశరథ మహారాజు దేహాన్ని చాలించారు. ఇలాంటి పాపాత్మురాలు క్రూరాత్మురాలు అయిన ఈ గూనె మంధరను మీ ఇష్టం వచ్చినట్లు చెయ్యండి అని చెప్పగా వారి మాటలను విన్న శత్రుఘ్నుడు అక్కడ ఉన్న అంతఃపురవాసులను అందరినీ ఉద్దేశించి ఇలా అంటాడు, ఈమె మా తండ్రి గారిని అలాగే మా సోదరులు అందరికీ తీరని దుఃఖాన్ని తెచ్చిపెట్టింది. కాబట్టి ఈ దుర్మార్గురాలు తన దుష్కర్మలకు తగిన ఫలితం అనుభవించవలసిందే అంటూ పలికి శత్రుఘ్నుడు తోడి దాసీజనులతో కూడి ఉన్న ఆ కుబ్జను గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు ఆ దాసి భయంతో బిగ్గరగా గోలపెట్టింది. ఆ అరుపులు ఆ భవనం అంతా కూడా ప్రతిధ్వనించాయి. అప్పుడు ఆ కుబ్జ యొక్క తోటి దాసీజనులందరూ కూడా భయాందోళనకు లోనయ్యారు. పిమ్మట వారు క్రుద్ధుడై ఉన్న శత్రుఘ్నుని చూసి ఎటువారటు పారిపోయారు. తర్వాత ఆ సఖీజనులందరూ కూడా ఒక చోటకి చేరి ఇతడు మంధరను పట్టుకున్న తీరును చూస్తే ఆమెనే కాదు, మనలో ఎవ్వరినీ కూడా ప్రాణాలతో వదిలిపెట్టేట్లు లేడు అంటూ తమలో తాము అనుకున్నారు. ఆ సమయంలో తమకు కౌసల్యాదేవి మాత్రమే దిక్కు, ఆమెను మాత్రమే శరణు కోరాలి అనుకుంటూ ఉన్నారు. ఎంతో బలశాలి నరశ్రేష్ఠుడైన శత్రుఘ్నుడు ఎంతో రోషంతో మంధరను వేగంగా ఈడ్చుకుని పోతూ ఉండగా ఆమెను విడిపించడానికే కైకేయి అక్కడికి వస్తుంది. అప్పుడతడు ఆమెను ధిక్కరిస్తూ కఠోర వచనాలను పలుకుతాడు. శత్రుఘ్నుడి క్రోధావేశంతో పలికిన తీవ్రమైన పలుకులను విని భరించలేక కైకేయి ఎంతో దుఃఖితమవుతుంది. అంతేకాదు, ఇంకా అతడు తనని ఏమి చేస్తాడో అని తలచి ఎంతో భయకంపితే అయి తన కుమారుడైన భరతుణ్ణి శరణుజొచ్చుతుంది. అంతటా భరతుడు తనను శరణజొచ్చిన ఆ కైకేయిని చూసి క్రుద్ధుడైన శత్రుఘ్నుడితో, ఈమెను క్షమించు, ఎవ్వరూ కూడా స్త్రీలను చంపడం తగదు అంటూ చెప్తాడు. ఇంకా ఇలా అంటాడు, కైకేయి కడు దుష్టురాలు, ఎంతో పాపాత్మురాలు, కాబట్టి ఆమెను నేనే చంపవలసి ఉంది. కానీ ధర్మాత్ముడైన శ్రీరాముడు ఇతడు మాతృహంతకుడు అని నన్ను నిందిస్తాడేమో అని భయంతో నేను అలా చెయ్యలేకపోయాను. ఈ కుబ్జనైనా కాని మనం చంపితే ధర్మాత్ముడైన శ్రీరాముడు ఆ వార్తను విని నీతో గాని నాతో గాని మాట్లాడడం మానివేస్తాడు. ఇది తథ్యం సుమా అంటూ భరతుని హితవచనాలు విన్న తర్వాత లక్ష్మణుడి తమ్ముడైన శత్రుఘ్నుని రోషము చల్లారింది. తర్వాతనే అతడు మంధరను విడిచిపెడతాడు. తరువాత 14వ రోజు ప్రభాత వేళ రాజకార్యాలను నిర్వర్తించేటి మంత్రివర్యులు ఒకచోట సమావేశమై భరతుడితో ఇట్లా అంటారు, యశస్వి అయిన ఓ రాజకుమారా, మనకు పరమ గురువైన దశరథ మహారాజు తన జ్యేష్ఠ కుమారుడైన శ్రీరాముణ్ణి, మహాబలశాలి అయిన లక్ష్మణుణ్ణి వనాలకు పంపించి తాను స్వర్గస్థుడయ్యారు. ఇప్పుడు ఈ రాజ్యానికి రాజు ఎవ్వరూ లేరు. కాబట్టి ఈ రాజ్యాధికారం మీరే స్వీకరించాలి. మహారాజే స్వయంగా మీ అన్న ఆయన శ్రీరాముణ్ణి వనవాసాలకు ఆజ్ఞాపించి రాజ్యాధికారాన్ని మీకు ఏర్పాటు చేశారు. కాబట్టి మీరు రాజు అవ్వడం న్యాయసమ్మతమే. మీరు రాజ్యాధికారాన్ని స్వీకరించడం ఎవరికీ కూడా బాధాకరం కాదు. కాబట్టి వెంటనే రాజ్యాభిషిక్తుడు మమ్మల్ని రక్షించు అని చెప్పగా భరతుడు ఆ మాటలను విని పట్టాభిషేకానికే తీసుకురాబడిన కలశాలు మొదలైన సమస్త వస్తువులకు ప్రదక్షిణమొనర్చి అక్కడ చేరి ఉన్న వాళ్లతో ఇట్లా అంటాడు, జ్యేష్ఠుడికి రాజ్యాధికారం అప్పగించడం అనేది పరంపరంగా వస్తున్న వంశాచారం. కాబట్టి అనుభవజ్ఞులు పెద్దలు అయిన మీరు నాతో ఇలా పలకడం ఏమాత్రం తగదు. కాబట్టి మా సోదరులలో పెద్దవాడైన శ్రీరాముడే ఈ రాజ్యానికి రాజు కాగలడు. ఆయనకు మారుగా నేను 14 సంవత్సరాలు వనవాసం చేస్తాను. చతురంగ బలాలతో కూడి మహాసేనను సిద్ధపరచండి. జ్యేష్ఠ సోదరుడైన శ్రీరాముణ్ణి వనవాసాల నుంచి అయోధ్యకు తీసుకుని రాగలను. కైకేయి యొక్క కోరికను నేను నెరవేరనివ్వను.
ఈ రాజ్యానికి శ్రీరాముడు మాత్రమే రాజు కాగలడు అంటూ శ్రీరాముని కోసమై భరతుడు చెప్పిన ఈ మాటలను విన్న ఆ మంత్రివర్యులందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. అప్పుడు ఆ ప్రముఖుల నేత్రాల నుంచి ఆనంద బాష్పాలు జలజలా రాలాయి. వనాల నుంచి శ్రీరాముడిని వెనకకు తీసుకురావాలనేది భరతుడి సంకల్పము. అందుకై అతడు పలికిన చల్లని మాటలను విన్న ఆ అమాత్యులందరూ, సభలోని పెద్దలందరూ ఎంతో ఆనందించారు. వారి ముఖాలలో దుఃఖము మటుమాయమైంది. అప్పుడు వారు భరతుడితో, ఓ మహాపురుష, మీ ఆదేశం ప్రకారం మార్గాలను బాగు చేయడానికి, శిల్పులను, రక్షణ విషయాలను చూసుకోవడానికై భక్తి విశ్వాసాలు గల భటులను నియమించాము అంటూ పలుకుతారు. తర్వాత నేల యొక్క మిట్టపల్లాలను బాగా తెలిసిన వారు, సూత్రములతో భూమి సమతలాన్ని కొలిచేవారు, నేలను తవ్వేవారు, యంత్రాలను ఉపయోగించేవారు, కార్మికులను, శిల్పులను, యంత్ర ప్రయోగాలను తెలిసిన పురుషులు, వడ్రంగులు, బాటలు వేసేవారు, త్రోవలకు అడ్డంగా ఉన్న చెట్లను నరికేవారు, బావులను తవ్వేవారు, సున్నాలను వేసేవారు, వెదురు పనులు చేసేవారు, సమర్థులైన పర్యవేక్షకులు, మున్నగుగా గల స్వకర్మాభిరతులైన కార్యశూరులు ముందుగా బయలుదేరారు. మార్గాన్ని సమతలంగా చేస్తూ అపారమైన జనసమూహము అప్పటి వరకు దుఃఖంతోనున్న రామదర్శన కుతూహల కారణంగా హర్షంతో పురోగమిస్తూ ఉన్నారు. ఆ సమూహము పున్నమి నాడు తరంగాలతో పొంగిపోతున్న సముద్రంలాగా కనిపిస్తూ ఉన్నది. నానా విధాలైన వనములతోనూ చల్లని నిర్మల జలములతోనూ నిండి ఉండి పెద్ద పెద్ద చేపలతో వ్యాప్తమయ్యున్న గంగానది యొక్క తీరం వరకు నిర్మించబడిన ఆ రాజమార్గము ఎంతో రమణీయంగా ఉంది. అది సమర్థులైన శిష్యుల చేత నిర్మించబడింది. రాత్రులలో నక్షత్రాలతో, చంద్రుడితో శోభిల్లుతూ ఉన్న నిర్మల ఆకాశంలాగా అది ఎంతో తేజరిల్లుతూ ఉన్నది. ఇక్కడతో 80వ సర్గ సంపూర్తి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.